బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడారు. ఈ పారా క్వాట్ ఏంటి పెద్ద అంటే తెలంగాణలో గడ్డి మందుగా చెప్తుంటే చాలా మంది పేపర్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం గడ్డి మందు తాగి చనిపోతుంది. అసలు వ్యవసాయ పరంగా కానీ నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఎట్లా నష్టం, ఇది ఏం చేయాలి? ఇప్పుడు ఈ పారాక్విట్ అనేటువంటి ఒక మందు, ఇది హెర్బిసైడ్, అంటే గడ్డిని ఇది అది పెస్టిసైడ్స్ అంటే పురుగులు వాటి మీద చంపేది. ఇది హెర్బిసైడ్ అంటే గడ్డిని చంపేది కలుపు. గ్రామీణ ప్రాంతాల్లో మనకు పొలాల్లో కలుపు మొక్కలు అంటే వరితో పాటు పక్క గడ్డి మొలకలు ఉంటాయి. అదేవిధంగా గట్లపైన గడ్డి పెరుగుతుంది. పూర్వకాలంలో దాన్ని కాపాడుకుందరు, ఎందుకంటే ప్రతి రైతుకు ఇంటికాడ 2 పశువులు ఉండేది, ఎడ్లు, బర్రెలు, ఆవులు, పాలిచ్చే గేదెలు. కాబట్టి ఈ గడ్డి ఉపయోగపడేది. దురదృష్టవశాత్తు ఏ రైతు దగ్గర ఇప్పుడు బర్రెలు, గేదెలు, ఆవులు ఉండడం లేదు. కాబట్టి ఈ రైతును దాన్ని ఈ గడ్డిని మొలక ఎత్తకపోవడము తనకు లాభం అనుకొని, మరి కూలీ నాలి అయితే కూలీ ఎక్కువ అవుతున్నాయి, రేట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఈ హెర్బిసైడ్, ఈ మందులు జల్లుతున్నారు. చల్లేసరికి అది ఎండిపోతుంది గడ్డి. ఇది విస్తృతంగా వాడుతున్నారు. నానా రకాల గడ్డి మందులు వచ్చినాయి, వాటి పేర్లు జెనరిక్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఒక కంపెనీ పోటీ పడి ఎక్కువ పాయిజనస్ అంటే ఎంత తక్కువ సమయం లోపల గడ్డిని చంపేయచ్చు అనేటువంటి పోటీ ప్రపంచంలో ఈ కంపెనీలు తీసుకొచ్చినటువంటి మందే పారాక్విట్. ఇది భయంకరమైనటువంటి విషం. దీనికి యాంటీడోట్ లేదు. ప్రతి విషానికి అంటే విషం, పాయిజన్కి దానికి యాంటీడోట్ ఉంటుంది, విరుగుడు మందు ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు విరుగుడు మందు లేదు. ఇది కంపెనీలు తయారు చేసేది మల్టీనేషనల్, స్విట్జర్లాండ్లో తయారు చేస్తారు. ఏది ఒరిజినల్ దానికి ఫార్ములా అనుకోండి, లేకపోతే మందు. దాన్ని విస్తృతంగా ప్రపంచ దేశాలు దీన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ కంపెనీ 70 దేశాలు ఇప్పుడు బ్యాన్ చేసినాయి. కేవలం మన భారతదేశంలో బ్యాన్ చేయలేదు. ఎక్కడైతే తయారైతుందో స్విట్జర్లాండ్లోనో అక్కడనే బ్యాన్ చేశారు. కానీ ఇలా భారతదేశంలో అమ్ముకుంటుంది ఆ స్విట్జర్లాండ్ కంపెనీ. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి గత చాలా కాలం నుండి చాలామంది మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, మెడికల్ ఫ్రెటర్నిటీ, డాక్టర్సు, ఐఎంఏస్ ప్రచారం చేస్తున్నాయి. ఒరిస్సా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు బ్యాన్ చేసినాయి. తెలంగాణలో ఆలోచన చేశారు, కానీ ఇంతవరకు అమలు చేస్తలేరు. కాబట్టి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు. కాంగ్రెస్ ఎంపీలను, బీజేపీ ఎంపీలను, బీఆర్ఎస్ ఎంపీలను, ఎమ్మెల్యేస్ని, సీనియర్ లీడర్స్ని పిలవడం జరిగింది. మరి రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు వచ్చారు, బీజేపీ నుండి ఈటల రాజేందర్ వచ్చారు, కాంగ్రెస్ నుండి డాక్టర్ కావ్య గారు వచ్చారు ఎంపీ, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి సురేష్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చారు. పార్టీల తరఫు నుండి, మా పార్టీ తరఫు నుండి నేను కూడా రావడం జరిగింది. అందరం కూడా ఒకే అభిప్రాయం వ్యక్తపరిచాం. దీన్ని వెంటనే కోదండ రెడ్డి గారు ఈరోజు రైతు కమిషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో మరొక క్యాబినెట్ హోదాలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకొచ్చేసి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి వెంటనే బ్యాన్ చేపియాలి. దీన్ని ఎట్లయితే ఒరిస్సా రాష్ట్రం, కేరళ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం 60 రోజులు బ్యాన్ చేసేటువంటి అవకాశం వీళ్ళకు ఉంది. సెక్షన్ 27 ఆఫ్ మరి యాక్ట్లో, పెస్టిసైడ్స్ యాక్ట్లో ఉంది. కాబట్టి దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పాం. మరి కేంద్రంలో ఈటల రాజేందర్ గారు కూడా, పార్లమెంట్లో కావ్య గారు, మా పార్టీ తరఫున సురేష్ రెడ్డి గారు మాట్లాడతారు. వచ్చే సెషన్లో మరి కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి కోరుతున్నాం. నిన్న రాహుల్ గాంధీ పర్యటన పైన ఏం చెప్తారు? వికారాబాద్లో మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్ చేశారు రాహుల్ గాంధీ, ప్రధాని పదవికి సంబంధించి రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపైన. సరే, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైందండి? అర్థం కాని ఆశ్చర్యకరమైన విషయం. హూ ఇస్ రేవంత్ రెడ్డి టు టెల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని? ఆ పార్టీకి నాయకులే ఆ కుటుంబం కదా. కాబట్టి రాహుల్ గాంధీ కాకపోతే ఇంకెవరైతారు రానున్న రోజుల్లో? ప్రతిపక్ష నాయకుడు కావాలని కూడా రేవంత్ రెడ్డి
గతంలో లేవనెత్తనే ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు, ఇప్పుడు ప్రధాని కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఎస్ఎన్ తలూపిండి అనేటువంటి వార్తలు వస్తుంది. అదేనండి, ఇంకా ప్రతి ఒక్కరు నేను చెప్తేనే అయిందని చెప్పుకోవడానికి చెప్పే మాటలు ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే నెహ్రూ ఫ్యామిలీ. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారికి 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. తర్వాత మళ్ళీ అవకాశం వస్తే రాహుల్ గాంధీకి వస్తుంది తప్పితే, కానీ రేవంత్ రెడ్డి చెప్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఆ పార్టీలో ఇంబైబే ఉంది అంతే. దాని గురించి పెద్ద నేను చెప్తేనే అయ్యిండు రాహుల్ గాంధీ అని అంటే అది నవ్వుల పాలవుతాడు రేవంత్ రెడ్డి. ఒకటి స్పీకర్ చాలా బాగా వండర్ఫుల్గా సభను నడుపుతా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ రాహుల్ గాంధీ చేశారు. ఒకసారి ఢిల్లీ రండి, ఢిల్లీ వచ్చి కలవండి అని. మీరేమో స్పీకర్ కళ్ళు మూసుకున్నాడా, 10 మంది పార్టీ ఫిరాయింపుల మీద అని మీరు విమర్శలు చేస్తూ ఉంటే స్పీకర్ అద్భుతంగా ఉన్నాడు అనేటువంటిది. ఇప్పుడు న్యాయపత్రం అనేది రాహుల్ గాంధీ ఎన్నికల టైంలో మాట్లాడిండు, ఇప్పుడే పార్టీ ఫిరాయింపుల మీద ఇమీడియట్గా వేటు పడాలి. రాహుల్ గాంధీ గారు స్పీకర్ ప్రసాద్ గారుని అంత పొగిడినంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ చట్టం తీసుకొచ్చిండు ఈ దేశంలో. ఆ చట్టాన్ని నవ్వుల పాలు చేసిండు ఈ స్పీకరు ప్రసాద్ గారు. మరి ఆయనను రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడంటే అదొక వింత. ఏది రాహుల్ గాంధీ ప్రసాద్ గారిని అప్రిషియేట్ చేసిండంటే అదొక వింత. ఎందుకంటే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్ని చంపేసిండు స్పీకర్ ప్రసాద్ గారు. ఎట్లా? చాలా ఫిరాయింపులు జరిగినాయి, కానీ ఈయన ఈరోజు ఒక కొత్త సూత్రీకరణ చేసిండు. ఏది? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ పార్టీలే ఉన్నామని చెప్పి తీర్పిచ్చేసాడు. బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు కదా, ఎందుకు అనర్హత అని చెప్పి ఈయన తీర్పిచ్చాడు. అంటే ఆ చట్టాన్ని చంపేసాడు. ఫిరాయింపుల చట్టం ఏదైతే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండో దాన్ని చంపేసినటువంటి, ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి అది పనికిమాలిన చట్టం అని ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు, స్పీకర్ గారు. వారికి వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి గారు. వాళ్ళిద్దరికీ బ్రహ్మరథం పట్టిందంటేనే మరి అదొక వింతగా నేను భావిస్తున్నాను. చివరగా ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఒక స్టేట్మెంట్, మీ అవినీతి, లంచం తీసుకున్నటువంటి వారు, అవినీతి చేస్తున్నటువంటి వారి చిట్టా నా దగ్గర ఉంది అనేటువంటిది అధికారులపైన, ఐఏఎస్ అధికారులపైన మాట్లాడుతున్నటువంటి తీరు, దానిపైన ఏం కామెంట్ చేస్తారు వినోద్ కుమార్? అంటే బహుశా ఇక్కడ మనం ఏం చేయాలి, బికాస్ అల్టిమేట్లీ హీఈస్ ది చీఫ్ మినిస్టర్స్ రేవంత్ రెడ్డి గారు. హీ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్. అల్టిమేట్లీ హీఈస్ డెమోక్రసీలో కూడా చీఫ్ మినిస్టర్కే అధికారం ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ అధికారులు అవినీతి చేసి లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకునేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రైట్. ఇది రాజ్యసభ మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గడ్డి మందు విషయంలో తయారు చేస్తున్నటువంటి స్విట్జర్లాండ్ కంపెనీ బ్యాన్ చేసింది, ఇక్కడ మాత్రం అమ్ముడు పోతా ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి స్టేట్మెంట్. తర్వాత రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి చేయడం చాలా వింతగా ఉంది. రాహుల్ గాంధీ కదా నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ నుంచి అయ్యేది ఉంటే ప్రధానిగా అభ్యర్థి, వీళ్ళు చెప్పుకుంటా అన్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి స్టేట్మెంట్ వినోద్ కుమార్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.